నా ప్రభువును బట్టి నేను అతిశయిస్తూ చెప్తున్నాను దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ ఉద్యోగాలు సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు, కోట్ల ఆదాయము రాబడి ఉన్న వాళ్ళు చెయ్యంది కూడా మా ద్వారా దేవుడు తన కృపలో జరిగిస్తున్నాడు. దాన్ని బట్టి సకల ఘనత, మహిమ, ప్రభావాలు నా యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. కుటుంబం కోసమే కాదు, మేము రాజ్యం కోసం గుప్పిలు విప్పే కృప దేవుడు ఇచ్చాడు. ఈరోజు నేను అంటాను, నువ్వు కుటుంబం కోసం విప్పి ఆనందిస్తున్నావేమో, కానీ నేను చెప్తున్నాను, మనము విప్పవలసింది కుటుంబాల కోసమే కాదు, దేవుని రాజ్యము కొరకు కూడా మనం విప్పేవారిగా ఉండాలా. హల్లెలూయా. నాయనా, ఈ 2024 సంవత్సరము నాయనా చాలా తక్కువ నీకు ఇచ్చాను, నీ రాజ్యానికి చాలా తక్కువ ఇచ్చాను నాయనా. ఆ 10 రూపాయల్లోనే ఉండిపోయినా, 20లోనే ఉండిపోయినా, 100లోనే ఉండిపోయినా, 500లో ఉండిపోయినా. లేదు ప్రభువా, నాయనా విస్తారంగా నేను వెదజల్లాలి, నీ రాజ్యము కొరకు విస్తారంగా నేను వెదజల్లాలి. ఎందుకంటే విస్తారంగా వెదజల్లి వాడికి విస్తారమైన పంటను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. తగిన దానికంటే తక్కువ ఇచ్చిన వాడే లేమి కలిగిన వాడిగా బాధపడతానని వాక్యం చెప్తా ఉంది. సో ప్రిపేర్ అయి రావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన వచ్చి నాతో బాగా మాట్లాడుతున్నాడు. అబ్బా అన్నా అన్నాడు. ఏంది అని అంటే, అయ్యో కానుకేయడం మర్చిపోయినానన్నా. సరేనా, ఇగో నాకు తీసుకోనా నాకు చూస్తాను. నేను నాకెందుకే కానుక, పోయి మందిరం లేపా అంటే కానుక పెట్టాలో నువ్వు నేను తీసినా అక్కడ ఆయన చూస్తాడు దాన్ని. హల్లెలూయా. అంటే సిద్ధపాటు లేదు అయ్యగారికి, ఎక్కడ కనబడితే అక్కడ ఇయ్యడమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు సిద్ధపడి, ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువైన జటమాంసి కలిగిన అత్తరును తీసుకొని వచ్చిందట. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. వచ్చి ఆయన ఎదుట దాన్ని పగలగొట్టింది. దేవుని బిడ్డలారా, అద్భుతం ఏంటంటే సీమోన్ ఇంటికి పిలుచుకున్నాడు, కానీ సువాసన అంతా కూడా ఈమె వెదజల్లింది ఆ ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అది రావాలా మనకు, ఆ సిద్ధపాటు కావాలా. ఈ సిద్ధపాటు ప్రార్థన కూడికల్లో. ఆమేన్. మనం అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. సో మనము అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలంటే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏ విత్తనాలైతే దేవుని రాజ్యంలో విత్తుతున్నావో అది నీకే కాదు, నీ పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సకల ఘనత, మహిమ, ప్రభావాలు నా యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. దేవుడి కృప, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. అయితే అద్భుతం ఏంటంటే, మేము వరంగల్లో, నిజామాబాద్లో, యూసుఫ్గూడలో, కొండాపూర్లో ఈ ప్రాంతాలలో మా డాడీ డ్యూటీస్ చేశాడు. విచిత్రమైన విషయం చెప్పమంటారా, ఏ ప్రాంతంలో మా తల్లిదండ్రులు డ్యూటీలు చేశారో, అంటే మా డాడీ డ్యూటీ చేశాడో, మా ఇంట్లో సంఘాలు ప్రారంభమైనాయి. సేవకులు పిలుపు అందుకొని వచ్చి మేము ఇక్కడ పరిచర్య ప్రారంభించాలంటే ఫస్ట్ మా ఇంట్లో డోర్లు ఓపెన్ చేసేవాళ్ళం. అప్పుడు ఇంకా నేను రక్షణ పొందుకోలేను. ఇంకప్పటికి నాకు దేవుడు అన్నా ఏమి తెలియదు. చీకట్లో ఉన్నవాని నేను. కానీ నా తల్లిదండ్రులు వాళ్ళు ఇంటిని మందిరానికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈరోజు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నా తల్లిదండ్రులు విత్తిన విత్తనం ఈరోజు ఈ గొప్ప మందిరంగా దేవుడు పంటను మాకు ఇచ్చాడని నేను ప్రభు పేరట నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇదే నువ్వు కూడా చేయడం ప్రారంభిస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే వాక్యంలో దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలా. మాకెవ్వరు లేరు, మేమే అన్నీ అంటే కాదు నాయన. ఆవేశం తక్కువ చేసుకో. దేవుని దయ ఉంది. కృప ఏంటో తెలుసా, మా ఇంట్లో ప్రారంభించిన మందిరాలన్నీ ఈరోజు పెద్ద పెద్ద మందిరాలుగా మార్చబడ్డాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. అవన్నీ చూసింటాడు ప్రభు. ఆయన అన్యాయస్తుడు కాదు. అమ్మో, మనం ఏ కొలతతో కొలిస్తే, రూపాయి కొలత అంటే రూపాయి కొలతనే, 1,00,000 కొలత అంటే, 1,00,00,000 కొలత అంటే ఆ కొలతలే వేరే అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి సిద్ధపాటు చాలా అవసరం.
దేనికి సిద్ధపడాలట? యోధులుగా, బలాఢ్యులుగా. చదుమా. అన్యజనులకు ఈ ప్రచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యుద్ధం చేయడానికి అందరు సిద్ధపడి రావాలా? ఆమేన్. వచ్చిన వాళ్ళు మీరు అందరూ నాకు తెలుసు, దేవునికి స్తోత్రం. మీరు వచ్చిందే యుద్ధం చేయడానికి. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం పొద్దునే చేశారు టిఫిన్లు తినకుండా. ఆమేన్, అవునా కదా? హల్లెలూయా. ఇంకా ఈ రోజు నుంచి 3 రోజులు యుద్ధమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసములతో నువ్వు యుద్ధం ప్రారంభించావనుకో, పండుగలతో అవి ముగించబడతాయి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆమేన్. మిమ్మల్ని యోధులు అంటున్నాడు దేవుడు, మిమ్మల్ని బలాఢ్యులు అంటున్నాడు దేవుడు. కాబట్టి మీరు సన్నద్ధులై యుద్ధానికి సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. 31వ తేదీ జరగబోతున్న తాగుబోతుల పార్టీలన్నీ పటాపంచలు అయిపోవాలి నాయన. త్రాగుబోతులు నాయనా, ఆ బంధకాలన్నీ తెగిపోవాలి ప్రభువా. నాయన పబ్బులు హబ్బులు అవి ఇవి అన్నీ తొలగిపోవాలి ప్రభువా అని యుద్ధము చేయాలి మనం. దేవునికి స్తోత్రం. మత్తుల్లో యాక్సిడెంట్లు కలగజేసి, మత్తుల్లో ప్రమాదాలు కలగజేసి, మత్తుల్లో గుండె నొప్పులు తెచ్చి, మత్తుల్లో హార్ట్ స్ట్రోకులు తెచ్చి, రకరకాలుగా నరకానికి వాడు 31st నైట్ ఎంతో మందిని మింగడానికి వాడు సిద్ధపడుతుంటే, యోధులుగా పోయి మన మధ్యలో నిలబడాలి, బలాఢ్యులకు పోయి మన మధ్యలో నిలబడాలి, ఎన్న సన్నద్ధులు చేసి మన మధ్యలో నిలబడడానికి సిద్ధపడాలా. ప్రైజ్ ది లార్డ్ అనాలి. సాతానా నన్ను దాటిపోరా చూద్దామనాల. హల్లెలూయా. నిన్ను దాటుకుంటానన్నాడు, ప్రయాణం చేసాడు అనుకో, మన వెనుకున్నాడు నన్ను దాటడం కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు అంటాడు సైతాన్ గాడు. సో భరత్ కుమార్ ఎవరో వానికి తెలుసు. నీ పేరు చెప్పుకో. ఏం చల్లగా అయిపోయింది పేరు చెప్పాలంటే. ఎందుకంటే వాడు నెత్తి మీద ఉంటాడు, ఎప్పుడు చూసినా తలకాయ నొప్పి అన్నా వాడేనన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వి ఆర్ వారియర్స్. ఆమేన్. సిద్ధపడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, చివరిగా 25వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త 25:10. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అందరూ ఆమేన్ చెప్పండి. సిద్ధపడిన వారు మాత్రమే పోతారట. సో ఇప్పుడు దేనికి సిద్ధపడాలా? రావా యేసయ్యా, రావా యేసయ్యా అని పాట పాడుతుంటాం. ఆ యేసయ్య వస్తాడు. సో ఆయనను ఎదుర్కోవడానికి కళ్ళకు కనబడని వాడు ప్రపంచం అంతా చూసేటట్టు మధ్య ఆకాశంలోకి వచ్చి నిలబడబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరూ ఆయనను ఎదుర్కోవాల్సిందే. గోడ మీద ఫోటో ఉన్నవాడు, గోడ కింద నిలబడి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇద్దరు కూడా ఎదుర్కోవాల్సిందే. హల్లెలూయా. ఆయనను మాత్రం తప్పించుకొని ఎక్కడ పోలేం మనం. ఆమేన్. దావీదు అన్నట్టు నిన్ను తప్పించుకొని, నీ యొక్క చూపును తప్పించుకొని నేను ఎక్కడికి పోగలనయ్యా, నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి తప్పించుకోలేను, ఎక్కడ పోయినా చూస్తుంటావును. కాబట్టి ఆ గడియ ఉంది. కాబట్టి మనము పెళ్లి కుమార్తెల్లాగా ఆమేన్ సిద్ధపడాలట. హల్లెలూయా. మంచి అలంకరణ వేసుకోవాలి మనం, బ్యూటీగా కనబడాలా, కోరుకునేవారిగా కనబడాలా, వాక్యముతో బాగా ఉత్కస్నానం చేయాలా, ఎప్పుడు మోకాళ్ళతో ప్రార్థన చేయాలా, ముఖము నిండా చిరునవ్వుతో నింపబడి ఉండాలి. ఈ 3 అలంకరణకు ముఖ్యం. ఆమేన్. దేవునికి స్తోత్రం. సోద మొఖాలు, పాడు మొఖాలు, పనికిరాని మొఖాలు వేసుకొని దేవుని దగ్గర పోలేం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనను చూసిన మరుక్షణమే ఆయనకు మన మీద జాలి పుట్టాలా, దయ పుట్టాలా, కనికరం పుట్టాలా. అటువంటి సిద్ధపాటు మనకు కావాలా. హల్లెలూయా. కన్యకలు సిద్ధపడిన కన్యకలు వీళ్ళు, ఎత్తబడిన కన్యకలు వీళ్ళు, ఎదుర్కొన్న కన్యకలు వీళ్ళు. దేవునామానికి మహిమ కలంగాక. కారణం ఏంటంటే 10 మంది కదా,
5 మంది ఈ 10 మంది చేతిలో సేమ్ దివిటీలు ఉన్నాయి. దివిటీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. కాకపోతే 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళని యేసుప్రభు ఏ రీతిగా చెప్తున్నాడంటే, బుద్ధి కలిగిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నారు. ఏంటి? నూనె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఎట్ల బుద్ధి లేని, వీళ్ళు కన్యకలే, పాడైపోయిన వాళ్ళు కాదు, లోకంతో తిరిగిన వాళ్ళు కాదు, దేహాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కాదు, లోకంలో విచ్చలవిడిగా ప్రవర్తించిన వాళ్ళు కాదు, వీళ్ళు కన్యకలే. తేడా ఒకటే, సిద్ధపాటు లేని వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు నువ్వు భక్తునివే, ప్రార్థనా యోధునివే, పరిశుద్ధంగానే బ్రతుకుతున్నావు. నీకు ఇంకో మాట చెప్తున్నా, నీ ద్వారా చీమ కూడా హాని చేయలే, అంత పరిశుద్ధిని నువ్వు. కానీ బుద్ధిహీనుడవు నువ్వు. ఎందుకంటే సిద్ధపడలేదు, ప్రార్థనకి రావడానికి సిద్ధపాటు లేదు, వాక్యం చదవడానికి సిద్ధపాటు లేదు, ఆయన స్వరం వినడానికి సిద్ధపాటు లేదు, ఆయన భక్తులతో కలిసి ఆయనను ఘనపరచడానికి సిద్ధపాటు లేదు కదా. కొంతమంది ఆరాధన చేస్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు, ఇట్లా కొంతమంది వాక్యం చెప్తుంటే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళంతా ఎవరంటే బుద్ధిహీనులు, వాళ్ళు సిద్ధపాటు లేని వాళ్ళు. ఒక్కసారి ఎంటర్ అయి కూర్చున్నాక, లాస్ట్ చివరి ప్రార్థన చేసినాక, నా ప్రాణమా అని చెప్పి ఆమె అన్న తర్వాత 5 నిమిషాల తర్వాత లేచిపోతారు చూడు, వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు. వీళ్ళ మధ్యలో ఆతృత ఉంటుంది చూడు, ఇవన్నీ బుద్ధి లేని, సిద్ధపాటు లేని, ఇవన్నీ కూడా ఏమేన్ వాళ్ళ దివిటిలోనే నూనె అయిపోవడానికి వస్తుంది. హల్లెలూయా. కడ్డీలు ఎట్లా బుద్ధి కలిగిన వారికి ఎట్లా మార్చమంటే, సిద్ధపాటు ఉంది. రెండోది, వాళ్ళు ఏం చేశారు, ఎక్స్ట్రా ఉంది. ఆమేన్, హల్లెలూయా. మన మీద ఎటువంటి నూనె ఉండాలంటే, అది గిన్నె నిండి పొర్లి పారుతూ ఉండే నూనె మనం కలిగి ఉండాలా. ఆత్మ పూర్లుగా ఉండాలా. మనం మద్యంతో మత్తులు కాదంట, ఆత్మ పూర్లుగా ఉండాలా, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆమేన్. జకరియా దేవుని ఆలయంలోనికి వచ్చే ముందే, నాకు చాలా ఇష్టమైన మాట అయినా, మనం దేవుని ఆలయంలోనికి వచ్చిన తర్వాత ఆత్మపూర్ణం అవుతాం, కానీ ఆయన మాత్రము తన ఇంట్లోనే ఆత్మపూర్ణుడై దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో అడుగు పెట్టడమే ఆలస్యము, ఎదుట యేసు క్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, లోక రక్షకుడు కనబడుతున్నాడు, ఆయనకు లోకమును ఏలేవాడు కనబడుతున్నాడు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభు, దేవాది దేవుడు, ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతి నాలుక ఒప్పుకోవలసిన యూదా గోత్రపు సింహమైన యేసయ్య కనబడుతున్నాడు. ఆమేన్. కొనియాడుతున్నాడు అతన్ని చూసిన వారు క్షణానే. ఓ మైటీ గాడ్. పరిశుద్ధాత్ముడు అతనికి ఒక వాగ్దానం చేశాడు, నువ్వు యేసు ప్రభును చూడనంత వరకు నువ్వు చనిపోవని. ఆమేన్. ఆ వాంఛ నెరవేరిపోయింది, ఆ కోరిక తీర్చబడింది. ఎట్లా? ఆత్మతో నింపబడ్డాడు, ఇంట్లోనే సిద్ధపాటు. 24 గంటలు భాషలు మాట్లాడుతుండాలా, కూర్చున్నా లేచిన, అది పరలోకపు భాషలు. అందుకే దానికి అభిషేకం కావాలా, దానికి ఆత్మ నింపుదగల కావాలా, దేవుడు ఇస్తాడు, అడగాల. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు 2 నిమిషాలు షాబారాబారాబా అంటే కాదు, ఫుల్గా ప్రేయర్లో ఎప్పుడు ప్రేయర్. అందుకే ఎల్లప్పుడూ మెలకువగలిగి, విసుకకుండా, ఎడ తెగకుండా, దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఇంకా మిగతా రోజుల్లో నువ్వు వచ్చి ప్రార్థనలు గడుపుతావు చూడు, అది ఎక్స్ట్రా అన్నమాట. అదే ఎక్స్ట్రా ఆయిల్ అంటే. హల్లెలూయా. ఇంట్లో ఫుల్ ప్రేయర్ ఉండాలా, ఇంట్లో బాగా ఆరాధన ఉండాలా, ఇంట్లో బాగా వాక్యం ఉండాలా, ఇంట్లో బాగా ధ్యానం ఉండాలా. నువ్వు ఎక్కడ పోయినా కూడా దేవునిలో ఆనందిస్తూ ఉండాలా, ఉబుకుతూ ఉండాలా, లోపల బుడుక్ 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 అని రైస్ మీద అట్లా ఉబుకుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఆనందం, ఆత్మలో ఆనందం. హల్లెలూయా. అదే దేవుని రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ఉబుకుతుంటేనే లోపలికి రావాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఉబుకు ఎప్పుడు ఉండాలా. అది అయిపోయి ఆడ ఇట్లా నిద్రపోయి అని అంటే యోన ఆత్మ పట్టిందని అర్థం. ఓయి నిద్రపోతా. హల్లెలూయా.
స్తోత్రం నాయన హల్లెలూయా. నిద్రలో కూడా ఇది రావాలా, ఆ స్టేజ్కి రావాలి. మా లెక్కలు సార్ అనేవాడు, రే మధ్యలో ఇట్లా కొట్టినా రెండో ఎక్క మరి రెండో అని చెప్పాలంట. ఆ లెక్కలు ఎవడు కావాలి ఈరోజు? ఆమేన్. ఆత్మలో పూర్లు కావాలి మనం. హల్లెలూయా. సిద్ధపాటు 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 కావాలి. ఎవరి సన్నిధికి వస్తున్నావో దేవుని సన్నిధిలో నువ్వు సిద్ధపడి ఉండాలంటాడు ఇక్కడ. వాడే ఎత్తబడతాడు, అందరిని ఎత్తుకొని పోడైనా సిద్ధపాటు కలిగిన వాడే. ఈ మీటింగ్కి వచ్చినావు, ఎక్స్ట్రా నూనె తీసుకోబోతున్నావు ఇక్కడ. హల్లెలూయా. నువ్వు బుధవారం స్త్రీల కుడికి వస్తే నువ్వు ఎక్స్ట్రా నూనె తీసుకున్న వాడవైతావు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తే నువ్వు ఎక్స్ట్రా నూనె తీసుకున్నవాడు వస్తావు. ఆదివారం ఆరాధనలకు వస్తే నువ్వు ఎక్స్ట్రా నూనె. పల్లెలలో సువార్తకు వెళ్తున్నప్పుడు పల్లెలలో సువార్త ప్రకటిస్తే అక్కడికి కూడా వచ్చినావు అనుకో, ఎక్స్ట్రా. ఆమేన్. హల్లెలూయా. ఎక్స్ట్రా నూనె ఉండాలి కానీ ఎక్స్ట్రాలు చేయొద్దు. అదే ఎక్స్ట్రాలు చేయడం అంటే ఏంటో తెలుసా? అది కూడా చెప్పాలా వద్దా? ప్రతి బుధవారం స్త్రీల కొడుకు ఉంటుంది అంటే స్త్రీలు రాకుండా ఇంట్లో ఉన్నారు అనుకో, వాళ్ళంతా ఎక్స్ట్రాలు చేసేటోళ్ళు. శుక్రవారం ఉపవాస ప్రార్థన అని తెలిసి కూడా రాలేదనుకో, ఏం మాట పడిపోయింది. వచ్చే వాళ్ళైతే గట్టిగా చెప్తారు, ఎక్స్ట్రాలు చేయడమే. హల్లెలూయా. ఆదివారం ఆరాధన అంటే, పల్లెలు సువార్తుందంటే, ప్రతిరోజు ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయంటే రాలేదనుకో, మనం అంతేవరము. హల్లెలూయా. ఎక్స్ట్రా ఆయిల్ పొందుకోవాలి మనం. ఎక్స్ట్రాలు చేసే వాళ్ళగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంవత్సర అంతపు ప్రార్థనలో ప్రభు మొట్టమొదటి మాట మనకు చెప్తున్నాడు, సిద్ధపడండి. ఆమేన్. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి సిద్ధపడండి. అంటే ఆయన వాక్యము తెలుసుకోవడానికి, వాక్యము ఎరగడానికి, వాక్యములో ఉన్న ఆ మర్మములను చూడడానికి సిద్ధపడి ప్రార్థనలో ఉండాలి. రెండవది వేదన, శ్రమ. ఈ రెండు కూడా మన ఎదురుకు వస్తాయి. వాటిని కూడా జయించడానికి సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. శ్రమలు రాక మానవు, ఇరుకులు రాక మానవు, కష్టాలు రాక మానవు, ఇవన్నీ మానవు, అన్నీ వస్తాయి, మామూలే. హల్లెలూయా. ఆ రోజు అపోస్తుల దినాల్లో, అపోస్తుల కార్యాల్లో ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారంట, సంఘస్థులు ఏమనుకున్నారంట సార్, ఇవి మనకు మామూలే అనుకున్నారంట. ప్రభు వెళ్ళిన మార్గంలో మనం వెళ్తున్నాం, ఆయన పొందుకున్నట్టే మనం పొందుకున్నాం. అబ్బా, ఆయనతో మనకు కూడా దీంట్లో కూడా దేవుడు మనకు వారసత్వం ఇచ్చాడు, దేవుని స్తోత్రం అని బహుగా ఆనందించారంట, బహుగా సంతోషించారంట వాళ్ళు. మనం కూడా అంతే. ఆమేన్. మూడవదిగా పాపాన్ని ఒప్పుకొని, పాపానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. లోకానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్పండి. లోకస్తులకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్పండి. అన్యులకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్పండి. ఏం చేయాలంట? ఆయన చిత్తానుసారముగా నడుచుకోవడానికి మనం సిద్ధపడాలా. నడిపింపును అడుగుతుండాలి దేవుని దగ్గర ప్రతిరోజు. దేవుని దగ్గర ప్రతిరోజు ఏం చేయాలా? అమ్మ నాన్నకి చెప్పి చేయాల పనులు అంటుంటాం కదా, అట్లా దేవుణ్ణి అడుగుతుంది. అలా, ప్రభా ఈరోజు నేను ఇక్కడ వెళ్ళొచ్చా, వెళ్ళొద్దా, చెయ్యొచ్చా, చెయ్యొద్దా, ఉండాలా, ఉండొద్దా, తినాలా, తినొద్దా, ఇవి కూడా అడగాల. ఆయన నడిపింపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడట, మూర్ఛవ్యాధి కలిగిన కోసం. సడన్గా కింద పడ్డాడు, ప్రార్థన చేశాడు, బాగైపోయాడు. వెంటనే లేచి గట్టిగా సాక్ష్యం చెప్పినాడంట, దేవుడు నన్ను బాగు చేశాడు, నాకు అంత అయిపోయింది, ఇంకా ఇప్పటి నుంచి ట్యాబ్లెట్లు వద్దు, నాకేమొద్దని ఆ ట్యాబ్లెట్లు తీసి ఈసిరి పడేసినాడట. ఆయన పడేసిన తర్వాత మీటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ దైవసేవకుడు ఇంకా కారులో బయలుదేరి వెళ్తుంటే కొంచెం దూరం పోయేవాడిని దేవుని ఆత్మ అంటున్నాడంట, నానా బండి వెనక్కి తిప్పు, ఈరోజు రాత్రంతా నువ్వు దేవుని మందిరంలో ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయి అన్నాడట. ప్రభా స్వస్థపడ్డానన్నాడు, అన్నీ పడేశాడు అంతటే. లేదు నాన్న, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి అంటే, ఇంటికి వెళ్ళే దైవసేవకుడు మళ్ళీ తిరిగి వచ్చి రాత్రి ఆ ప్రార్థన గదిలో ఉండి ఆ వ్యక్తి దగ్గర ప్రార్థన చేస్తుంటే 2వ నిమిషం మళ్ళా వ్యాధి వచ్చిందంట బయటికి. రాత్రంతా జరిగిందంట పోరాటం. ఉదయము తెల్లవారు జామున దేవుని ఆత్మ అంటున్నాడంట, ఈ వ్యక్తి పరిపూర్ణమైన విడుదల పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు ఒక్కసారే జవాబు వచ్చేస్తుంది, కానీ కొన్నిసార్లు ఆమేన్ ఎన్ని కావాలా?
7 సార్లు కూడా చేయాల్సి వస్తుంది. వర్షం పడ్డానికి ఎన్నిసార్లు చేశాడు? ఎరికొడ్డు చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? ఆమేన్, హల్లెలూయా. ఆ యోర్దానులో ఎన్నిసార్లు మునిగాడు? అమ్మో, 7లో ఏముంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ 7 సార్లు కూడా చేయాల్సి వస్తుంది. ఒక్కసారి చేసి అయిపోయింది, దేవుని స్తోత్రం, మరుసటి పడి ఉంటావు, దేవా వందనం అని కదా. సో ఆయన చిత్తం ఏంటో కనుక్కుంటూ ప్రయాణాలు చేయాలి. దాని తర్వాత యుద్ధం ప్రకటించాలి. ఆమేన్. దేనికి ప్రకటించాలి మనం? ఆమేన్. బలాఢ్యులుగా మార్చబడ్డ మనం యుద్ధం ప్రకటించాలి. వేటిపైన ప్రకటించాలి? వాయుమండలంలో పనిచేసే దురాత్మల పైన, మన కుటుంబాల్లో అశాంతిని అసమాధానాన్ని కలగజేసే వాటిపైన, మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యాపారాల్లో, మన ఆర్థిక ఇబ్బందుల్లో, వీటిపైన దాడులు చేసే వాటిపైన మనం యుద్ధం ప్రకటించాలా. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడాలా దానికోసం. హల్లెలూయా. చివరిగా ఆయనను ఎదుర్కోవడానికి, ఆయనను చూడడానికి, ఆయనతో ఉండిపోవడానికి సిద్ధపడాలి. సో ఈరోజు మనం అటువంటి సిద్ధపాటుతో మనం ముందుకు పోదాం. సిద్ధపాటు ఉంటే పొరపాటు ఉండదని పక్కన వాళ్ళతో చెప్పండి. సిద్ధపాటు లేకపోతే అన్ని పొరపాట్లే అని చెప్పండి. కొర్రపాడు కాదు, పొరపాటు. ఆమేన్. కొరపాడు అనుకుంటున్నారేమో, ఇది కాదు, పొరపాటు అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం మోకరిద్దాం. సిద్ధపడాలా. బైబిల్ అంతా కూడా సిద్ధపడండి అని వాక్యం చెప్తుంది. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా నేను ప్రిపేర్ కావాలి ప్రభా, సరైన రీతిలో నేను సిద్ధపడాలి నాయనా. నీ దేవుడైన యెహోవాను నువ్వు ఎదుర్కొనడానికి సిద్ధపడు అంటున్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి నువ్వు సిద్ధపడు అంటున్నాడు. నీ పాపాలు ఒప్పుకొని ఆయన యొక్క నడిపింపు కోసం, ఆయన చిత్తము కోసం నువ్వు సిద్ధపడు. అన్యులతో జత కట్టొద్దు, దుష్టులతో సహవాసం చేయొద్దు, భక్తిహీనులతో ప్రవలతో కలిసిపోవద్దు. ఈ లోకానికి వేరై ఉండి మనం ఆయన చిత్తానికి లోబడి జీవించాలి, నేర్చుకోవాలి. అందరినీ ప్రేమించాలి. ఆత్మ చెప్పేవి విషయాలు చెవులు గల వారు విందురుగాక. అందరినీ ప్రేమించాలి, కానీ అందరితో సహవాసం చేయడానికి వీల్లేదు. నీ సహవాసము ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ఆత్మచేత నింపబడి ప్రభువు స్వరము వింటూ ఆయన చిత్తానికి లోబడి ఆ చిత్తాన్ని ప్రకారం నడుచుకుంటుంటారో అటువంటి వారితో నీ సహవాసం ఉండాలి. అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు, కానీ కొందరిని వేరుపరిచాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమందిని పిలిచాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీవు నేను ఎవరో తెలుసా? పిలువబడిన వారమన్న సంగతి మనం తెలుసుకోవాలి. God has called you and me. కటి ప్రియ సహోదర సహోదరి, గెట్ రెడీ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. సిద్ధపడండి. పాతది ఎవరికి ఇష్టం ఉండదు, కొత్త ఇష్టం. కాబట్టి పాతవి అన్ని కూడా, వెనుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకో. నీ మాట ఏ రీతిగా ఉంది, నీ చూపు ఏ రీతిగా ఉంది, నీ ప్రవర్తన, నీ నడక, నీ పడక, నీ ఊహ, నీ ఆలోచన ఏ రీతిగా నువ్వు ముందుకు ఉన్నావో. 2024లో దేవుని కోసం ఎంతకాలం బ్రతికావు, నీ కోసం ఎంతకాలం బ్రతికావు, మనుషుల కోసం ఎంతకాలం బ్రతికావు, దేవుని ఎంత సంతోషపెట్టావు, మనుషుల్ని ఎంత సంతోషపెట్టావు, నీకు నువ్వు ఎంత పొందుకున్నావు, ఇవన్నీ కూడా పరీక్షగా చేసుకోండి. దేవుడిచ్చిన ఆయుష్ను ఏ రీతిగా వాడుతున్నావు? మరణ ఆపేక్ష కలిగిన మోషేలాగా, మరణ ఆపేక్ష కలిగిన ఏలియాలాగా ఉన్నావా? లేకపోతే మరణమా నీ విజయము ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, ఆ పాపము ముళ్ళును, ఆ మరణమును విరిచిన నా యేసయ్యను, పునరుత్థానుడైన యేసయ్యను నేను ప్రకటిస్తున్నామన్న అపొస్తలుగా బ్రతుకుతున్నావా?
ఎక్కడున్నావు ఈరోజు? అనేక ఆత్మలను సంపాదించడానికి సిద్ధపడాలి. మనం దేవుని రాజ్యము వ్యాప్తి కోసం మనం సిద్ధపడాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిస్తా ఉంది. నీ దేవుడు ఎవరో ఈ లోకానికి తెలియజేయబడాలంటే తన్ను తాను దేవుడు తెలియపరచుకోడు, గాని నీ ద్వారానే ఆయన తన్ను తాను తెలియపరచుకుంటాడు. ఒక్క మోషే ద్వారా దేవుడు ఎవరో తెలియజేశాడు ఇశ్రాయేలుకు, ఫరోకు, ఐగుప్తుకు. ఆ ఒక్కడు నువ్వే. నీ ద్వారా నీ ఇంటి వారికి ఆయన ఏమై ఉన్నాడో తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా నీ చుట్టుపక్క ప్రాంతాలకు నువ్వు ఏమై ఉన్నాడో తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా నీ రాష్ట్రానికి నువ్వు ఏమై ఉన్నావో తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా నీ దేశానికి నువ్వు ఏమై ఉన్నావో, నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ ప్రపంచానికి నీ ద్వారా ఆయన ఏమై ఉన్నాడో తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి సిద్ధపడాలి. నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు నిలబడడానికి సిద్ధపడాలి. నీవు అదే మూలము దేవుడి రోజు మనతో చెప్తున్న వాక్యం. కాడి సిద్ధపడు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు సిద్ధపడినప్పుడు ప్రజలందరూ సంతోషిస్తారు. నువ్వు సిద్ధపడినప్పుడు అధికారులందరూ సంతోషిస్తారు అని న్యాయాధిపతిలో రాయబడింది. బహుతరములకు మన దేవుడు ఆనందంగా నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు. నేను ఒక శోభాతిశయముగా నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి సిద్ధపడు. మాటలు తప్పిపోయినానయ్యా, ప్రమాణాలు చేసి తప్పిపోయినానైనా, నా మాటలు కోటలు దాటినైనా, క్రియల్లో శూన్యత ఉందయ్యా, దయతో నన్ను క్షమించండి అయ్యా. ఎన్ని మార్లు నువ్వు ప్రేరేపించినా, ఎన్ని మార్లు నువ్వు హెచ్చరించినా, ఎన్ని మార్లు నువ్వు నైనా బలవంతం చేసినా ఆ స్వరానికి అవిధేయత చూపించాను, దురద చెవులు గలవారిగా ప్రవర్తించానయ్యా. దయతో నన్ను క్షమించు నాయనా. ఒక జామంతా ఇశ్రాయేలు ఒప్పుకున్నారంట దేవుని సన్నిధిలో. అంటే సుమారు 4 గంటలు దేవుని దగ్గర ఒప్పుకుంటూనే ఉన్నారు వారు చేసినవన్నీ కూడా. హృదయం తెరవండి, హృదయం తెరవండి. హృదయం తెరిస్తే నోరు తెరవబడుతుంది. నాయనా గొప్ప దేవా తండ్రి, మీకు వందనాలు నాయనా. అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేసే బిడ్డగా నేను బ్రతకాలి ప్రభా. నా మాట, నా చూపు, నా ప్రవర్తన, నడక, కూర్చోవడం, లేవడం, సంభాషించడం, కలిసిపోవడం, అది అనేకులకు ప్రభావితం చేసే రీతిగా ఉండాలయ్యా. మిమ్మల్ని చూపించాలి ప్రభా, నీ సన్నిధిని చూపించాలి ప్రభా. అటువంటి జీవితంతో నన్ను జీవించే కృప దయచేయి. యుద్ధ సన్నద్ధుడిగా, బలాఢ్యునిగా నైనా ప్రకటించేవాడిగా, ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థించేవాడిగా, ఎల్లప్పుడూ నైనా సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించేవారిగా, ప్రయాసపడేవారిగా నన్ను తయారు చేయి నాయనా. మీ కృప మాకు దయచేయండి ప్రభా. విత్తబడిన వాక్యం మందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని మీకే స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన సాటిలేని మహోన్నతమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశం